వారు నీవమ్మ దుర్గమ్మ అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ చేతులున్న అమ్మ భవానీ దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే దుర్గమ్మ కోటి మాయల వల్ల దొరసానివమ్మ నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండ
రావమ్మా వస్తారు విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా మెడ
పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను తలువని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు నిన్ను తలవని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ శోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ చేతులున్న అమ్మ భవానీ దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే దుర్గమ్మ కోటి మాయలు వల్ల దొరసానివమ్మా
అవతారమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ శ్రీ శ్రీ మరిడి మారమ్మ యానాళ్ళమ్మ తల్లి రాజరాజేశ్వరి అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా పసుపు కుంకుమ శార సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది యావనాలపల్లి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన యానాలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మరిడి మారమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమం జరుగుతుంది. కానీ ఆ సేవా కార్యక్రమం ఎలా జరుగుతుందో చాలామందికి తెలియదు. తాడి సూర్యారావు గారి వారసులు తాడి చడ్డి గారు తాడి నాని గారు కూడా అమ్మవారికి 4 ఎకరాల పొలం సమర్పించడం జరిగింది. ఆ 4 ఎకరాల పొలంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దిగ్విజయంగా సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయం మా యానాలపల్లి గ్రామ ప్రజల తరపున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఆ రోజు 4 ఎకరాలు అమ్మవారికి సమర్పించడం వల్లనే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి నిర్విగ్రహంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ 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 మర్రి మారమ్మ అమ్మవారు శాకాంబరి అవతారం ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. మంచి ఘనంగా జరుగుతుంది. మా యానాలపల్లి ఆడపడుచులు అందరూ సారీ చీరతో చాలా ఘనంగా రావటం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం చాలా వైభవంగా అందరూ రావటం జరుగుతుంది. మా అమ్మవారికి 4 ఎకరాల పొలం ఇవ్వటం మాకు తెలియదు. 4 ఎకరాల పొలం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇలా చెప్తే మాకు తెలుస్తుందండి. ఈ 4 ఎకరాల పొలం మీదే మేము ఈ అమ్మవారి కార్యక్రమాలు ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఎంత ఘనంగా అప్పుడులో 4 ఎకరాలు ఇచ్చారంటే మా ఊరికి ఎంత వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు ఎంత ఘనంగా ఉన్నాయో వాళ్ళ మీద మాకు తెలియదు, కానీ వాళ్ళకే తెలుసు. అంత అమ్మవారి సేవలు మేము చేసుకున్న వారు అందరికీ మాకే చాలా ఆనందకరంగా ఉంటుంది. అమ్మవారి సేవ చేసుకునే వాళ్ళకి కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ పంచే వైభవంగా అందరికీ ఆశీస్సులు చెప్తుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పేరు పేరున ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ పొరుగురి నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ అందరి ఆశీస్సులు మేము ఘనంగా ఇవ్వాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఆషాఢ మాసం శుభ సందర్భంగా యానాలపల్లి గ్రామంలో వేచేస్తున్న మారమ్మ తల్లి యానాలమ్మ తల్లి రాజరాజేశ్వరి దేవికి పోతురాజు తమ్ముడు చెట్టు దగ్గర నుంచి సారీ సీరే కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ఈ అన్న సమారాధనకి జేకే ఎలక్ట్రిషన్ నాగరాజు గారిని నేను మా ఊరు అన్న సమారాధన కార్యక్రమం చేయాలండి అంటే ఆయన ముందుకొచ్చి సరే మాధవ్ నేను చేస్తానని ఆయన మాటిచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ గుడికి ఫ్యాన్లు అనగా కరెంట్ ఎలక్ట్రిషన్ సామానం అనగా ఏదైనా మొత్తం ఆయనే మా గుడికి సప్లై చేస్తున్నారు ఎప్పుడు మట్టుకప్పుడు. ఆయన వ్యాపారాలు ఆరోగ్యాలు అయోసరాలు అన్నీ నాగరాజు గారికి ఇవ్వాలని, అలాగే ఏరాబత్తుల వెంకటరావు గారు ప్రతి సంవత్సరం మాకు కూరగాయలకి ఆయనే ముందుండే మాధవ్ ఇది వచ్చిందిరా మనం ఎప్పుడో పంతులు గారిని కనుక్కోమని ఆయనే చెప్తే ఇలాగ ప్రతి ఖర్చు 3 సంవత్సరాల నుంచి ఆయనే భరంటున్నాడు. ఆయనకు కూడా ఆరోగ్యాలు అవసరాలు ఇస్తారని ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాం. మారమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు ప్రజల్ని ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటూ నిర్విరామంగా జరపాలని సంకల్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా ఈ చైర్మన్ శ్రీనివాస్ గారికి మాధవ్ గారికి అలాగే ఈ కార్యక్రమం వెనక నుండి నడిపించినటువంటి పెద్దసీని గారికి అలాగే జిఎం సత్యనారాయణ గారికి అలాగే మళ్ళీ గ్రామ పెద్దలకు ఎవరైనా పేర్లు మర్చిపోయినా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మవారు దీవెనలు ప్రజలందరికీ పంటలు ఫలాలు అందరికీ అందాలని అమ్మవారికి ఆశీస్సులు కోరుకోవాలని మనసాకు వాచ కోరుకుంటూ